అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు పరిధిలో కొండ తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోనే ఈ వ్యవహారం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ మైనింగ్ అధికారుల తీరుపైనే స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని సిపిఎం నాయకుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. పంచాయతీలో పూర్తిగా కొండని గుండు చేసి రాత్రింబవలు పూర్తిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే రెవెన్యూ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ ఎంపీడీఓ వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలో ఉంది. మరి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమో వాళ్ళు తాయిలాలు అందేమో అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. వెంటనే రెవెన్యూ వ్యవస్థ స్పందించి వెంటనే ఈ మైనింగ్ని ఆపాలని, ఎవరైతే ఈ అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే వాళ్ళని నిర్బంధంలో పెట్టి ఏదైనా అక్రమ మైనింగ్ జరిపించిన వాళ్ళందరి మీద తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చోడవరం మండలం బెన్నవోలు పంచాయతీలో పూర్తిగా కొండని గుండు చేసి రాత్రింబవలు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు పరిధిలో కొండల తవ్వకాల కలకలం రేపుతున్నాయి. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోనే వ్యవహారం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ మైనింగ్ అధికారుల తీరుపైన స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని సిపిఎం నాయకుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. చోడవరం మండలం బెన్నవోలు పంచాయతీలో పూర్తిగా కొండని గుండు చేసి రాత్రింబవలు పూర్తిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే రెవెన్యూ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ ఎంపీడీఓ వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలో ఉంది. మరి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమో. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. సంతోషి, ఏదైతే అనకాపల్లి జిల్లా కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కావచ్చు, విశాఖపట్నం, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడ చూసినా సరే గ్రావెల్ అనకొండలు అయితే అత్యధికంగా అవుతున్నారని చెప్పొచ్చు. కొండను ఎక్కడ కనిపించినా సరే తవ్వేస్తూ కూడా అక్రమార్జనలు చేసుకుంటూ ఈ యొక్క ప్రకృతి పర్యావరణాన్ని అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఎక్కడికక్కడ ఈ యొక్క కొండలు తవ్వివేయడంతో అయితే గ్రావెల్ మాఫియా ఇష్టారాజ్యంగా అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంచరిస్తుందని చెప్పుకోవడానికి అయితే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు పరిధిలో ఏదైతే కొండలు ఉంటాయో ఆ కొండలన్నింటినీ కూడా గ్రావెల్ మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వి పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకుంటున్నాయని చెప్పేసి అయితే స్థానికంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ మధ్య అనకాపల్లి జిల్లా యలమంచిలి ప్రాంతంలో ఉన్న ఏదైతే ఆ పంచదారుల కొండ సైతం కూడా నిలిపివేయాలని అక్కడ ఒక గ్రావెల్ ఏదైతే తవ్వకాలు చేస్తున్నారో దానిపైన ఉద్యమించిన తర్వాత పూర్తిగా అదంతా కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ ఆ ప్రాంతం అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు తిరుగుగా వచ్చి చోడవరం మండలంలో కూడా ఇదే విధంగా బెన్నవోలు ప్రాంతంలో ఇక్కడికిక్కడ అత్యధికంగా అయితే తవ్వకాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చోడవరం తహసీల్దార్ రామారావు కావచ్చు, అలానే జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, వీళ్ళంతా కూడా చోద్యం చూస్తున్నారే తప్ప కనీసం దానిపైన చర్యలు తీసుకోవడం, దాని యొక్క అనుమతులు ఎంతవరకు ఉన్నాయనే విషయాన్ని కూడా బయట పెట్టిన దాఖలాలు అయితే ఎక్కడా లేవనైతే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటికే ఎన్నో సార్లు కూడా అవినీతి బాగోతాలు అయితే బట్టబయలు అవుతున్న పరిస్థితి ఉన్నా కూడా ఆ యొక్క చోడవరం ఏదైతే తహసీల్దార్ కార్యాలయం ఉందో అక్కడ నుండి దాదాపు కోతవేటి దూరంలో, అంటే అతి దగ్గరలోనే యొక్క గ్రావెల్ జరుగుతున్నా కూడా కనీసం వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడంతో అయితే ఎంతవరకు కూడా వీళ్ళు ఎక్కడికక్కడ ఆర్థికంగా అయితే వీళ్ళంతా సొమ్ము చేసుకున్నారని అయితే నిదర్శనంగా కనిపిస్తుందని చెప్పేసి వామపక్ష నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలానే రోజుకి 200 నుండి 300 ట్రాక్టర్ల వరకు కూడా ఈ యొక్క గ్రావెల్ ట్రాక్టర్ తో తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కొక్క గ్రావెల్ నుండి కూడా 1000 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారు. అంటే ఆర్థికంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూ అలా ప్రభుత్వానికి సైతం కూడా ఈ యొక్క పన్నుని కట్టకుండా దాన్ని కూడా తప్పించేందుకు ఏఎంఆర్ సంస్థ ఏదైతే ప్రస్తుత
సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ ఉన్నారో వాళ్ళ అనుసంధానంగా నడుస్తున్న ఈ ఏఎంఆర్ సంస్థ అత్యధికంగా వసూలు కూడా చేస్తున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వానికి అలానే ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము మొత్తం కూడా వాళ్ళు ఆర్థికంగా స్వరాజితంగా వాడుకుంటున్న పరిస్థితి ఉండడంతో స్థానికంగా ప్రజలకి ఏవైతే కనీస అవసరాలు ఉంటాయి వాటిని సమకూర్చడంలో వైఫల్యం చెందుతూ ఇలా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఈ యొక్క వాళ్ళకే మొత్తం అధికారులంతా కూడా కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అలానే స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపైన ఒత్తిడి తీసుకురావడానికి వామపక్ష నాయకులు అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రావెల్ని ఎప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే అధికారులు చర్యలు తీసుకోకపోతే వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తామని ఉద్యమాన్ని రేపుతామని చెప్పేసి కూడా స్థానిక వామపక్ష నాయకులు ప్రజలు కోరడం అయితే జరుగుతుంది కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.